వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా డిఎస్సికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే పంపిస్తున్నాం. అవి కూడా ఈజీ టు హార్డ్ వర్క్ ఉంటుంది. అలాగే అన్ని సబ్జెక్ట్స్కి కూడా మనం కవర్ చేస్తాం. ఇలా మనం పెట్టిన ప్రతి ఎగ్జామ్స్కి కూడా నెక్స్ట్ డే మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో మీరు ఇవన్నీ కూడా ఎలా తెలుసుకోవాలంటే మీరు మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కానీ లేకుంటే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కానీ తెలుసుకోవచ్చు. సో మేము డిస్క్రిప్షన్లో మా లింక్ అనేది ఇస్తాం, అక్కడ మీరు జాయిన్ అవ్వండి. అలాగే మీకు ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మీకు కావాల్సిన ఆన్సర్ జస్ట్ మీరు ట్యాప్ చేస్తే సరిపోతుంది. చూడొచ్చు మీరు ఇక్కడ ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి లాస్ట్ మనం సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత మనకి వ్యూ రిజల్ట్ అనేది వస్తుంది. సో చూడొచ్చు ఇక్కడ వ్యూ రిజల్ట్ అనేది వచ్చింది. సో చూడొచ్చు మనం ఇక్కడ ర్యాంక్ అనేది ఒకటైంది. అలాగే కరెక్ట్ ఆన్సర్ రన్ అయింది కాబట్టి 2/15 అనేది వచ్చింది. ఎందుకంటే 15 క్వశ్చన్లకి నేను 2 కరెక్ట్ చేసిన కాబట్టి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, మనం ఒకవేళ ఆన్సర్ అనేది రాంగ్ అయితే మనకి ఇక్కడ షో ఆన్సర్ మీద క్లిక్ చేస్తే మనకి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఏది అనేది చూపిస్తుంది ఇక్కడ. సో ఒకవేళ ఆన్సర్ మనం పెట్టిన ఆన్సర్ అయితే కరెక్ట్ అయితే ఇలా మనకి గ్రీన్ మార్క్లో చూపిస్తుంది అనమాట. సో చూడొచ్చు ఒకవేళ కరెక్ట్ కాని ఆన్సర్లో నో ఆన్సర్ అని పెట్టి ఇక్కడ షో ఆన్సర్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ డే మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో అక్కడ మీరు దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనేది చూసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ దీన్ని ఎలా లాగిన వాళ్ళని చూద్దాం. సో చూడొచ్చు మీరు మా ఇప్పుడు నాన్సీ గ్రూప్ అనే గ్రూప్లో మీరు జాయిన్ అయితే మీకు లింక్ అనేది ఇలా వస్తుంది. సో దీనిపై జస్ట్ మీరు క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు క్రోమ్ ద్వారా లాగిన్ అవుతారు. ఇక్కడ స్టార్ట్ అనేది బటన్ ఉంటుంది, స్టార్ట్ చేయండి. ఆ తర్వాత మనకి నేమ్, మెయిల్ అలాగే నెంబర్ అడుగుతుంది. ఆ తర్వాత స్టార్ట్ క్లిక్ చేస్తాం మనం. సో స్టార్ట్ చేసి నేను ఎగ్జామ్లోకి అయితే ఎంటర్ అయినామన్నమాట. సో చూడొచ్చు మీరు ఇక్కడ టైమింగ్ అనేది కౌంట్ డౌన్ ఉంటుంది. మనం ఎన్ని క్వశ్చన్ పెడితే 1 క్వశ్చన్కి 1 మినిట్ అనమాట. సో ఒక క్వశ్చన్కి 1 మినిట్ కాబట్టి ఇక్కడ కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో చూడొచ్చు ప్రజెంట్ ఇది వచ్చేసి మనకి సిక్స్త్ క్లాస్లో మనకి సంఖ్యలను తెలుసుకుందాం, అలాగే పూర్ణాంకాలు, సంఖ్యలతో ఆడుకుందాం అనే టాపిక్ పై అయితే మేము క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేసాం అనమాట. సో మనకు కావాల్సిన ఆన్సర్ను ఇలా సెలెక్ట్ చేసుకుంటాం, సబ్మిట్ చేసుకుంటాం. వ్యూ రిజల్ట్ అనేది వస్తుంది. అక్కడ మనం మన ఆన్సర్ని చూసుకుంటాం. నెక్స్ట్ డే యూట్యూబ్లో దాని ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది, అక్కడ మనం తెలుసుకుంటాం దాని గురించి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి. ఓకేనా, ఇలా మీరు డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఫైనల్ ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది అనమాట. అప్పుడు ఈజీ అవుతుంది. ఓకేనా.